మనది ప్రతీది ఒరిజినల్ ఐడియా అవ్వాలి అన్న దగ్గర చాలామంది యాస్పిరెంట్స్ ఆగిపోతున్నారు అసలు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యాస్పిరెంట్స్. అసలు పెన్ కదలదు. ఇన్ పర్ఫెక్ట్ రాయల్ ఒరిజినల్ అనేది ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ. ఇప్పుడు వాట్ అనేది స్టోరీ కదా, హౌ అనేది స్క్రీన్ ప్లే. మ్యాజిక్ అంతా హౌలోనే ఉంది. ఈ హౌ అన్న దానికి వై అని క్వశ్చన్ చేసుకోవాలాడు. ఇప్పుడు వాట్, హౌ, వైలో ఇప్పుడు సీన్ రాస్తున్నాడు. వాట్ ఈ సీన్లో ఈ కంటెంట్, హౌ ఇది నేను ఎలా చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నేను జెర్సీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జెర్సీలో ఒక సీన్ ఉంటుంది వేర్ కరెంట్ బిల్ కట్టమని చెప్తే ఆడు కట్టకుండా ప్యాక్ ఆడతాడు. అది ఇందులో పోతే నెక్స్ట్ డే హీరోయిన్ వచ్చి వంట చేస్తుంటే తను సడన్గా కరెంట్ ఆగిపోతుంది. అప్పుడు ఈడు అడుగుతాడు 500 ఉందా ఎలా ఇవ్వాలని. సో ఇప్పుడు ఇది వాట్ కంటెంట్. హౌ అనేది ఎలా చెప్పారు గౌతమ్ కిచెన్లో సెటప్ చేసి అందులో ఇలా కరెంట్ ఆగిపోతే ఆల్రెడీ దాన్ని ఏంటిది కుక్కర్ ఆల్రెడీ హీట్ ఇంటర్నల్గా హీట్ ఉంది, తనకి ఎక్స్టర్నల్ కూడా హీట్ పెట్టారు. అది తగిలినప్పుడు ఇంకా కాలుతుంది, కాలినప్పుడు రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ సీన్ రాసినప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే కిచెన్లో సీను ఇలాగా ఇది కాదు, ఇది రొటీన్ అనుకోకూడదు. క్లీషేని బ్రేక్ చేయటం అంటే ఒరిజినల్ థాట్ క్రియేట్ చేయటం అని కాదు. ఉన్న థాట్ని నేను ఇంకా కొత్తగా ఎలా చెప్పను. దట్ ఈస్ ఇప్పుడు సపోజ్ దీన్నే రాయాలి అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ కిచెన్ నేను హాల్లో పెట్టొచ్చా ఈ సీన్ని. హాల్లో పెడితే ఏంటి అడ్వాంటేజ్. సపోజ్ మనకి ఈ సీన్లో మామూలుగా మనకేంటి, వాడు 500 ఉన్నాయా జెర్సీ అంటాడు. అది అడుగుతున్నాడంటే ఆ సీన్లో పిల్లోడు ఉండకూడదు ఆబ్వియస్గా, పిల్లోడికి గిఫ్ట్ కదా అది. ఇప్పుడు హాల్లో పెడదాం, పిల్లోడు లేడు అంతే కదా, పిల్లోడు లేడు. ఎస్యూమ్ దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. హౌ అనేది వీడు నాని సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు, సమ్ క్రికెట్ అది చూస్తున్నాడు. చూస్తుంటే హీరోయిన్ జాబ్ నుంచి చాలా టయర్డ్గా వచ్చింది. వచ్చేసరికి ఫస్ట్ లుక్ ఈయన చూస్తేనే ఈడేమో పని లేకుండా టీవీ చూస్తున్నాడని ఇంప్రెషన్. ఆమెకి బాగాలేదు, ఎస్యూమ్ సమ్ కోల్డ్ ఏదో ఉంది. ఇలాంటి సెటప్లో తను వచ్చి రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది, కొంచెం ఇది అవ్వాలి, దానికి కొంచెం ప్రిపరేషన్ అది ఉంది అని చెప్తుంది. సరే సరే అంటాడు, ఇది జరుగుతుంది. ఇలాగా తను కోల్డ్ కాబట్టి ఎస్యూమ్ ఏ వ్యాపరైజర్ పెట్టుకుని తను షీఈ్ ట్రయింగ్ టు రిలీవ్ ఫ్రమ్ ద కోల్డ్ చేస్తుంది. ఈడు టీవీ చూస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు కరెంట్ పోయింది. ఇప్పుడు కరెంట్ పోతే ఏంటి, ఇప్పుడు అంతకుముందు కరెంట్ పోతే కుక్కర్ గ్యాస్ మీద ఉంది, గ్యాస్ మీద ఉన్నప్పుడు అదేం ఎఫెక్ట్ అవ్వదు కరెంట్ పోతుంది. కానీ ఇక్కడ వ్యాపరైజర్ డైరెక్ట్గా అలా బ్లో అవుతుంది, రేపు తన దానికి ప్రిపేర్ అవ్వడానికి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది. సో అందుకు ఇంకా పెయిన్ ఉంటుంది తనకి. దీన్ని ఇంకొంచెం డ్రామా పెంచుదాం. ఎస్యూమ్ ఇలాగ ఈడు అడిగాడు, ఇలా 500 కావాలి సంథింగ్. ఇప్పుడు బయట నుంచి పిల్లోడు క్రికెట్ ఆడుకుని వచ్చాడు. ఓకే, వస్తే తనకి ఏమన్నాడంటే మంచి ఏంటి నేను 2 సిక్స్లు కొట్టాను ఏదో చెప్పబోతుంటే ఈడు నాని వద్దు అమ్మ కోపంగా ఉందని సిగ్నల్ ఇచ్చాడు. ఇస్తాడు, ఆగాడు. ఓకే ఓకే అని తర్వాత వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నాని ఏం చేశాడంటే కంగ్రాచులేట్ చేస్తూ సంథింగ్ కాల్ మీద ఏదో అన్నాడు. ఇలా అంటే ఆడికి అక్కడ దెబ్బ ఉంది. ఆడు 2 6 కొట్టాడు కానీ ఆడికి దెబ్బ ఉంది. అంటే ఆ ప్రాసెస్లో ఆడికి దెబ్బ తగిలింది కానీ ఆడు చెప్పట్లేదు. జస్ట్ లైక్ హిజ్ ఫాదర్ హూ ఈజ్ హైడింగ్ హిజ్ డెత్, ద సేమ్ క్యారెక్టర్స్ కెన్ బి. ఇప్పుడు సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ వాడికి ఏదో రాయాలని చెప్పేసి అమ్మకి తెలియకూడదు అని వీళ్ళిద్దరూ పక్క రూమ్కి వెళ్ళారు. తండ్రి కొడుకు వెళ్ళి
అక్కడ ఏదో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదో అప్లై చేస్తుంటే ఈలోగా తను వచ్చేసి సర్దుతుంది. అక్కడ చూస్తే ఆ సోఫా మీద కొంచెం బ్లడ్ కనిపించింది. రైజ్ అయిపోయింది. తర్వాత ఆ కింద చూస్తే సోఫా కింద ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. అంతకుముందు రోజు ఆడిని. ఇప్పుడు ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు వెళ్ళి షీ బ్యాచ్ ఇది కదా యాహ్! ఇప్పుడు హౌ అనేది ఇలా కొత్తదనం తీసుకురావాలి కానీ, అంతేగాని నేను కొత్త అనేది అది అది కాదు. అలా ఎప్పటికీ అవ్వదు. అప్పుడు కంప్లీట్ ఏలియనిష్ అయిపోతుంది సినిమా. సో ఉన్న క్లీషెస్‌ని వాడుకుంటూనే లైక్ ఉన్న క్లీషెస్ ఇన్ ద సెన్స్ ఆ బేసిక్స్. ఇప్పుడు అదే ఇప్పుడు అంతకుముందు సీన్‌కి దీనికి ఏంటి నా ఇంటెంట్ ఏంటి? ఓవరాల్‌గా ఎలా కన్వే చేయాలి? ఇప్పుడు లొకేషన్ మారిస్తే ఏంటి? ఓకే. దీన్ని డ్రమటైజ్ ఇంకొంచెం రెగ్యులేటర్ పెంచితే ఏంటి? అప్పుడు రియాక్ట్ అయితే ఏంటి? అని ఇలా ఇక్కడ కొత్తదనం తీసుకురావాలి. రాదర్ దెన్ నైస్. నైస్. బ్యూటిఫుల్.